హాయ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కైతే డిజైనర్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అయితే నేను క్యాన్వాస్ కట్ చేయకుండా ఒరిజినల్ క్లాత్ మీద ఇలాగా అంటే లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి క్యాన్వాస్‌ని ఐరన్ చేసేస్తున్నాను. క్యాన్వాస్‌కి ఎప్పుడైనా సరే వన్ సైడ్ గమ్ ఉంటుంది. ఇంకో సైడ్ ఉండదు. గమ్ ఉన్నది అడుగు భాగంలో పెట్టి గమ్ లేని వైపు ఐరన్ చేసుకోవాలి. హీట్‌లో ఉండాలి. లేదంటే అతుక్కోదనమాట. ఇప్పుడు అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. చాలా చక్కగా అతుక్కుపోయిందండి. ఇక్కడ మనకి స్కాలప్ లాగా ఒక డిజైన్ అయితే చేస్తున్నాననమాట. ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. కొత్త వారికైనా సరే ఎక్కడ కన్‌ఫ్యూజన్ అనేది ఉండదనమాట. ఇది కట్ వర్క్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన లోపలికి తీసుకోవాలి. లేదంటే మొత్తం నెక్ అంతా మూసుకుపోతదనమాట. రెండే 2 కట్స్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసాను. ఇలా కట్ చేసుకునే దానికి మీరు క్యాన్వాస్ మీద డిజైన్ కట్ చేసుకుని, మళ్ళీ మీరు లైనింగ్ క్లాత్ మీద అతికించుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉందండి వర్క్‌లో. అంటే ఈజీగా ఉంటదనమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.